వెళ్ళాలి. నాకైతే ఇక్కడ బొద్దులు పెట్టి వెళ్ళబుద్ధి అయ్యట్లేదు. అక్కడి నుంచి ఆ చివరికి వచ్చాం కదా, మళ్ళీ ఇటు నుంచి మేము మళ్ళీ అక్కడి నుంచి వేరే షాప్కి వస్తే ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి. నేను అన్నీ ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ అట్లా చూపించుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి షాప్ ఇన్ డీటెయిల్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక చాలా లెందీ అయిపోతుంది కదా వీడియో వచ్చేసి. సో అందుకనే సింపుల్గా జస్ట్ నేను అట్లా వెళ్ళిపోతున్నాను. అక్కడ ఏదో ఉందబ్బా, అమ్మ ఇవి నా వెనకాల వచ్చేస్తున్నాయి చూసారా? అమ్మా ఇవి నా వెనకాల వస్తున్నాయి. అది వీటి వెనకాల ఉంది కదా, అనేబుల్ టు నావిగేట్ అంట. సో దాని చేతిలో ఏవో ఉన్నాయి యాక్చువల్లీ, దాన్ని అవి తీసుకొని ఆపరేట్ చేస్తుంది అనమాట. దాని చేతిలో ఉన్న అట్లతో నేను ఆగిపోయాను, అవి కూడా ఆగిపోయినాయి. సో అలా ఆపరేట్ చేస్తుంది అనమాట. చూడండి ఏదో అంటుంది అది, నాకు భయం వేస్తుంది. అక్కడ రెండు ఇక్కడ రెండు, ఎందుకు అక్కడ ఏదో చూశాను నేను, దాని సంగతి మర్చిపోయాను. ఇది చూసి నేను భయపడిపోయి, మా వాళ్ళు అయితే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారండి. ఇంకా నేను ఉన్నానా పోహానా అన్నదైతే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అబ్బా చాలా రోజుల నుంచి రావాలనుకున్నాను, వచ్చిన దానికి న్యాయం జరిగిందనమాట. వావ్ చూసారు కదా, వేరు మా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఏదో బేరాలు ఆడేస్తున్నారు. ఓకే ఓకే, బోత పిల్లలు ఉన్నాయి అక్కడ, వాటితో గేమ్ ఆడడానికి మా వాళ్ళు ఏదో బేరాలు ఆడుతున్నారు. చూద్దాం మనం. ఆ బొడ్డోడు ఆడతాడంట ఇప్పుడు, ఆ బొడ్డోడు ఆడతాడంట. చూడండి 1 by 1 తీయాలంట. అక్కేమో ఒకేసారి తీసింది, 1 by 1 తీయమంటుంది. సో ఏం చేస్తుంది ఇప్పుడు 1 by 1 తీసి? ఎందుకవి? ఓకే అవి ఒక్కోటి తీస్తానంట, దాని నెంబర్ మీద ఉన్న వెనకాల ఏదో నెంబర్స్ ఉన్నాయంట. 1 2 ఏవో తీసింది. ఇప్పుడు అందులో బుడ్డగాడికి ఇస్తుందంట, బుడ్డదానికి. రెండు ఇచ్చింది, ఊరికినేమి ఇవ్వట్లేదులేండి, వాళ్ళ బాబు ఎంతో పే చేశాడు. ఓ చూసారా ఎంత హ్యాపీగా ఉందో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఏంటిది? శాంతాస్ హౌస్ అంట. వెళ్దాం 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 వెళ్దాం, ఏముందో మరి అక్కడ చూద్దాం చూద్దాం చూద్దాం. శాంతాస్ హౌస్ మేము వెళ్తున్నాం. ఇక్కడ ఏవో టైమింగ్స్ అయితే రాశాడు కానీ అంత సీన్ లేదులే. నేను అడిగాను వెళ్ళొచ్చా అని, వెళ్ళొచ్చు అన్నాడు. లోపలికి వెళ్ళిపోతున్నాం, లోన్కి వెళ్తున్నాం. ఈ సైడ్ వచ్చేసి ఓ వా హాయ్ ఏ పాటలు పాడుతున్నాయి. హలో యా
సో బయటకు వచ్చాము. యా 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 శాంతాస్ హౌస్ నుంచి కూడా వచ్చేసి మేము వెళ్తున్నాం. మరి ముందు ఇంకా ఏమున్నాయో ఏంటో నాకైతే తెలీదు. ఇది చూసారు కదా, ఇది ఏంటనుకుంటున్నారు? నేను ఫస్ట్ చూసినప్పుడు దూరం నుంచి స్టూడియో అనుకున్నా, లోపల ఏమన్నా ఫోటోలు తీస్తారేమో, స్టూడియో ఏమో అనుకున్నా. తీరా చూసి ఇక్కడ దగ్గరకు వచ్చి చూస్తే ఏముంది చూడండి, బిగ్ బాల్ అంట. అది ఏం ఎక్కాలి నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఏం ఎక్కుతావు? అది అక్కడ ఉంది. దేనికి కూడా అంటే పెయిడ్ అనుకుంటా నాకు తెలిసి. ఇవన్నీ పెయిడ్ ఈవెంట్స్, సో వీటితో మనకు సంబంధం లేదు. ఆస్తులు దొబ్బేస్తారు వీళ్ళు. మేము అక్కడి నుంచి ఇలా వెనక్కి వచ్చేసాం కదా, వెనక్కి వచ్చేస్తే ఇక్కడేమో బుల్లి బొమ్మలు పెట్టారండి వీళ్ళు. సూపర్ ఉన్నాయి. ఇవేంటి పెంగ్విన్స్ అనుకుంటా. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. ఏదో అంటారు వీటిని, మర్చిపోయాను. మీకు గుర్తొస్తే చెప్పండి. ఏం గుర్తు రావట్లేదు నాకు ఆ హౌస్ని. హాయ్, ఇక్కడ ఏమున్నది చూడండి. ఇది దానిపైన ఏమో పిల్ల కూడా ఉంది. మళ్ళీ అదిగోండి పిల్ల చూడండి. ఇవి నిజంగా చూస్తే ఏదో నిజంగా ఇవేవో నిజం అన్నట్టు ఉన్నాయన్నమాట చూడ్డానికి. అది చూడండి, ఏవో నిజం పళ్ళు ఉన్నట్టే అది ఎలాగ తిప్పుతుందో. దానిపైన బుడదాన్ని ఎక్కించుకుని ఇది ఊగుతుంటే అది కూడా ఊగుతుంది పైన. చూడండి, ఇది ఊగుతుందా పైన, అది కూడా ఊగుతుంది. వామ్మో, ఇక్కడతో అయిపోయింది అనుకున్నాం. వింటర్ సిటీ ఏం చిన్నది లేదు, ఇటు చాలా ఉన్నాయి. ఇంకా షాప్స్ చూడండి, అవన్నీ షాప్సే. వెళ్ళేంత టైం అయితే లేదు ఇప్పుడు అస్సలు. మాకు ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. సో అందులోంచి అట్లా నడుచుకుంటూ బయటకు వచ్చాం. పక్కన అన్నీ చక్కగా గిఫ్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కదా, జనాలందరూ కూడా ఇంకా వెళ్ళిపోవడానికి ఆల్మోస్ట్ ఎగ్జిట్ వైపు వెళ్తూ ఉంటారనమాట. క్లోజింగ్ టైం కాబట్టి ఎక్కువ జనం కనిపించట్లేదు. నార్మల్ మేము 4 o'clock స్టార్ట్ కాబట్టి లైక్ 6 o'clockకి అట్లా వచ్చుంటే కనుక ఫుల్ క్రౌడ్ అదే ఉండే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కదా, ఇంకొక 15 minutesలో అది క్లోజ్ అయిపోద్ది. సో అందరూ వెళ్ళిపోతున్నారనమాట. సో ఇక్కడ కూడా ఏదో పెట్టిండు, ఇదేదో ఉంది, ఇదేంటి అని చెప్పేసి అడిగాను అనమాట. ఏరోప్లేన్ అని చెప్పుంది. సో ఇక్కడ ఎక్కేసి అక్కడ వరకు తీసుకెళ్తారంట. ఇంకో తీగలు కనిపిస్తున్నాయి మీకు చిన్నగా, ఆ చివరి కనిపిస్తుంది కదా అక్కడికంట. ఎంత కాస్ట్, ఎంత టికెట్ అని చెప్పేసి అంటే 30 dirham అని చెప్పేసి అన్నాడు. ఆ ఫ్రెండ్ కూడా ఏదో ఉందంట, అదైతే జంప్ చేయొచ్చు అంట. అదేంటో నాకు తెలీదు. వెళ్దాం, ఆగండి. ఇదేంది ఊరంతా తిప్పుతుంది. నేనేమో లాస్ట్ రోడ్ మీదకి వచ్చాను. ఇదేదో ఉంది, ఏదో జంప్ చేయాలంట. ఒకసారి జంప్ చేస్తే 40 dirhams, ఇంకా హైట్లో జంప్ చేయాలంటే కనుక 60 dirhams అని చెప్పేసి అన్నాడు వీడు. అయితే మేము ఎంతమంది వచ్చామంటే మొత్తం టోటల్ 7 members వచ్చాము. సో ఇప్పుడు అందరూ జంప్ చేయాలి, అందరం ఎగరాలి, దూకాలి అంటే కనుక మరి కష్టం కదా ఇవన్నీ ఒకేసారంటే. సో మేమేం చేయట్లేదు. ఇంకా టైం ఉందా అని అడిగాను. ఇంకా కొంచెం టైం ఉంది, ఇంకా క్లోజ్ అవ్వలేదు, టికెట్ తీసుకోండి అని వాడు టపమని టికెట్ కొట్టేస్తున్నాడు. స్నోఫాల్ పడుతూ ఉంటుంది, మనం దాని మీద జంప్ చేయాలంట. ఎక్కడి నుంచి జంప్ చేయాలి తెలియదు, అందుమించి ఎక్కడి నుంచో జంప్ చేయాలంట. ఇదైతే ఈ సాహసాలు నేను ఇప్పుడు చేయలేను, కానీ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అయితే చూడాలి. అది తమ్ముళ్ళు ఇదిగోండి, అన్నయ్యలు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇవన్నీ ఇంకా అంతే, చాలా ఉంటాయి, ఒక్కటని కాదు, తిరగడానికి బోల్డ్ ఉంటాయి. మా వాళ్ళు అయితే నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు తెలీదు. నేను ఇప్పుడు వెళ్ళి ఎత్తుక్కోవాలని. ఓకే, ఎక్కడికి వెళ్ళారు అర్థమైంది, చూపిస్తాను ఆగండి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు కనిపిస్తున్నాయా? టాయిలెట్స్. అందరూ వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు మా వాళ్ళందరూ. ఎక్స్పో సిటీ, మనము దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ అని చెప్పేసి అక్కడికి వచ్చిన వెంటనే ఒక అక్క మనల్ని తీసుకొచ్చింది కదా లోపలికి, మరి అది ఎక్కించుకుని తీసుకొచ్చింది కదా. సో మనం వచ్చాం కాబట్టి మనం ఇది షూట్ చేయడానికి అవ్వలేదు. సో ఈ చివరికి మళ్ళీ మేము అంతా అయిపోయాక బయటకు వచ్చేసరికి ఇది చూసారు కదా, ఎక్స్పో సిటీ అనమాట ఇది. అది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. మేము బయటికి మళ్ళీ వద్దామని వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక మంచి క్రిస్మస్ ట్రీ ఉంది. సో అయిపోయింది, మేము తిరగడం అయితే అయిపోయింది.
ఇంకా టైము వచ్చేసి 10:27 అయింది ఆల్రెడీ. సో 10:47కి లాస్ట్ మెట్రో అని చెప్పేసి అన్నారు ఇక్కడ నుంచి. సో మెట్రో కనుక మేము మిస్ అయితే ఇక్కడ నుంచి మేమున్న ఏరియాకి వెళ్ళడానికి ఐ గెస్ మినిమం 250 AED అవుతుంది. వాట్ 250? 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి వీ నీడ్ టు టేక్ 2 ట్యాక్సీస్. సో 2 ట్యాక్సీస్ అంటే 250 అరౌండ్ 500 AED అవుద్ది. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఒక 12 నుంచి 13,000 రూపాయలు అనమాట. మెట్రో మిస్ అయితే మేము ఈరోజు కష్టపడవలసింది. సో అందుకని చెప్పి ఇంకా లేట్ అయిపోతుంది, ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి, ఎక్కువ మంది ఉన్నాం కదా అని చెప్పి మేము వెళ్ళిపోతున్నాం వెనక్కి. సో వెళ్తూ ఇక్కడ అంతా చూపిస్తాను మీకు. చుట్టూరు చూసారు కదా, హిల్ లైట్స్, ఈ చెట్లన్నీ అయితే ఇవే ఒరిజినల్లే. ఇవేంటి తెలుసా పువ్వులు? మీకు ఎవరికైనా కనిపిస్తున్నాయా? కాడమల్లి పువ్వులు అని చెప్పేసి అంటారు వీటిని. ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? మా ఇంటి దగ్గర ఎక్కువ ఉండేవి చిన్నప్పుడు, ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవి ఎక్కువ ఈ కాడమల్లె అనేవి. ఇప్పుడైతే అక్కడ కనిపించట్లేదు, పెద్ద చెట్లు అవుతాయి అవి. సో చూడండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పో సిటీ, వింటర్ సిటీ. ఇదంటే మేము అసలు చెప్పాలంటే కొంచెం కూడా తిరగలేదన్నమాట. చాలా చిన్న అమౌంట్ ఆఫ్ స్పేస్లోనే తిరిగాము, అటు ఇటు. మేము మొత్తం అంతా తిరగాలంటే మేము మార్నింగ్ మినిమం 9 o'clock వచ్చేస్తే నైట్కి ఏమైనా అయ్యిద్దేమో. సో ఇది ఎగ్జిట్కి అయితే వచ్చేస్తున్నాం మేము మెట్రో స్టేషన్ దగ్గరికి. ఇక్కడ చూసారు కదా, నేను వెళ్ళినప్పుడు అక్క మమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు చెప్పాను కదా ఇక్కడ ఫ్లాగ్స్ ఉంటాయి ఇవన్నీ అని చెప్పేసి. చూసారా, నేను నడుస్తుంటే నాకు ఆవేశం కూడా వచ్చేస్తుంది. మేబీ యూ గైస్ అది అర్థమవుతుంది మీకు. నేను చెప్పాను కదా వెళ్ళినప్పుడు ఇక్కడ ఫ్లాగ్స్ ఉంటాయి అని చెప్పి. ఐ థింక్ 205 కంట్రీస్ ఎన్నో ఫ్లాగ్స్ ఉంటాయి, ఇవన్నీ అన్ని కంట్రీస్వి. సో అంటే అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయి కదా ఎక్స్పోలో, అప్పుడు పెట్టారనమాట. ఇవన్నీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. యాక్చువల్గా ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. సో దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఇవన్నీ ఫ్లాగ్స్ అనమాట. చెప్పాను కదా మొత్తం అన్ని కంట్రీ ఫ్లాగ్స్ ఉంటాయి ఇక్కడ. ఈవెన్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. నేను వరల్డ్ కూడా అప్పుడు కూడా దిగాను, అప్పుడు ఎక్స్పో జరిగినప్పుడు కూడా చాలా బాగా వస్తాయి. యాక్చువల్లీ లేట్ అయిపోయింది ఇంకా. సో వెళ్ళాలి, నాకైతే ఇక్కడ బొద్దులు పెట్టి వెళ్ళబుద్ధి అయ్యట్లేదు. బట్ మళ్ళీ ఇంకొకసారి వస్తాను. మీకు నచ్చితే కనుక వీడియో కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ ప్లేసెస్, ఈ ఏరియాకి వచ్చి ఎక్కువ ప్లేసెస్ తిరిగేసి నేను మీకు వీడియో చేసి పెడతా. ఓకే, చలో. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. Welcome to Expo City, the city of the future. Thank you. Happy New Year. What's your name? My name is Muhammad Nianda. Oh, you're from? Liberia. Oh, okay. ఇక్కడ చూసారు కదా, వెళ్ళినప్పుడు మమ్మల్ని ఒక అక్క తీసుకెళ్ళింది కదా యాక్చువల్గా. సో ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఇంకొక తమ్ముడు దించుతున్నాడు అనమాట. పాపం మాకోసం 2 సార్లు వచ్చాడు, సగం మందిని ఫస్ట్ దించేశాడు. నేను ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నానని, మళ్ళీ వస్తావా తీసుకెళ్ళడానికి అంటే పాపం మళ్ళీ వచ్చాడు. దే ఆర్ వెరీ నైస్ యాక్చువల్లీ. మాకు లేట్ అయిపోయింది కదా, నడుచుకుంటూ రావాలంటే చాలా టైం పడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఫైనల్గా వచ్చేసాం. తమ్ముడు తీసుకొని దించేసాడు మమ్మల్ని. వెళ్ళిపోతున్నాం ఎక్స్పో 2020 మెట్రో స్టేషన్. మా వాళ్ళు అయితే చాలా కంగారుగా ఉన్నారు. ఏం పర్లేదు, ఆపుతాడు మన కోసం మెట్రో. అమ్మో, లైట్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. సో వెళ్తున్నాం మెట్రో స్టేషన్లోకి. ఇంకా అయిపోయినట్టే. లాస్ట్ మెట్రో వచ్చేసి 10:47 అని చెప్పన్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ 10:40 అంతా అయిపోయింది. సో ఐ థింక్ మీరందరూ ఈ వీడియో చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వింటర్ సిటీ, ఎక్స్పో సిటీ, వింటర్ సిటీ. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా వరకు కవర్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఉన్న 1.5 hour టైంలో నేను మొత్తం అన్ని కవర్ చేయలేను కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం అన్నా కవర్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నీలిమా వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్.